గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే కదా. సో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే సేఫ్ సైడ్ ఉంటాము, ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు, నెఫ్రాలజీ స్పెషలిస్ట్, ప్రొఫెసర్. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ నాన్న. సార్ ఏంటి సార్, బయట ఎండలు చూస్తుంటే భయం అవుతుంది సార్. యంగ్స్టర్స్కే, మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అండ్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకి? ప్రతి ఏటా భారతదేశంలో ఎండలు పెరుగుతూనే ఉంటాయి. ఎండాకాలంలో మిగతా దేశాల కంటే కూడా మన దేశంలో ఎండ ఎక్కువగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. బహుశా గ్లోబల్ వార్మింగ్లో భాగంగానో మనం భారతదేశంలో ఉన్నటువంటి చెట్లను మనం కొట్టేస్తున్నామనో, లేకపోతే ఏదో భూసారాన్ని మనం సరిగ్గా తగ్గించుకుంటున్నామనో, రకరకాల కారణాల చేత ఎండ చాలా తీవ్రత చాలా తొందరగా రావడము. బహుశా మార్చి ఏప్రిల్లోనే మొదలవుతోంది, జూన్ జూలై దాకా నడుస్తోంది. ఎండలు వర్షాలు కాలానుగుణంగా కాకుండా కాలాతీతంగా కూడా కనపడుతూ ఉన్నాయి. మన బహుశా వాతావరణం మీద ప్రభావం మనిషి యొక్క చేష్టలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఎండలు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా చిన్న చిన్న నగరాలు, చిన్న పట్టణాల్లో కూడా 40-45 దాటినటువంటి ఎండను మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎండ నుంచి తమను తాను రక్షించుకోవడం అనేది చేస్తూ ఉండాలి. ఎండనే రాకుండా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సో ప్రకృతిలో ధర్మాలుగా అవన్నీ వస్తున్నప్పుడు మనం వాటి నుంచి ఎక్కువ నష్టపోకుండా, కష్టపడకుండా చూసుకునే మార్గాలు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో భాగంగా ఎప్పుడైతే మనము ఎండాకాలం మొదలైందని అనుకుంటామో, కొంచెం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న పద్ధతులు మనం కుటుంబంలో మనం చర్చించుకోవాలి, కుటుంబంలో ఇతర సభ్యులకి చెప్పాలి. మనం కూడా వాటిని పాటిస్తున్నట్టుగా చేయాలి. ముఖ్యంగా ప్రధానంగా చాలామంది మంచినీళ్ళు తాగడానికి ఒక అలవాటుగా పెట్టుకోరు. చాలామంది దాహం అయితేనో చాలాసేపు అయిన తర్వాత దాహమే కదా కాసేపు అయినాక తాగేద్దామని అనుకుంటూ ఉంటారు. నిజానికి అలా చేయకూడదు. ఎంత శారీరకంగా బలంగా బలిష్టంగా ఉన్న వ్యక్తులైనా కూడా మంచినీళ్ళు తాగాల్సిన అవసరం వచ్చేసిన తర్వాత కొన్ని నిమిషాలు కొన్ని ఆలస్యం చేసినా కూడా ఉన్నపళంగా చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన మెదడులో ఇటువంటి మార్పులు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఎండలో బాగా తిరుగుతున్నప్పుడు డిహైడ్రేషన్ అయితే తప్పునప్పుడు మెదడులో వచ్చిన మార్పుల వల్ల రక్తనాళాల చెట్లు ఉన్నపళంగా చనిపోవడం వల్ల మేము అకస్మాత్తుగా చనిపోవడం మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఎండలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నపళంగా కూలిపోతే తప్పనిసరిగా వాళ్ళకి వడదెబ్బ సోకినట్టు అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరినైనా కూడా ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, బక్కగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, శారీరకంగా దుర్బలంగా ఉన్నటువంటి వాళ్ళలోనూ, ముఖ్యంగా వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్లలో, వయసు మళ్ళిన వాళ్ళలో, శారీరకంగా ఎముకలు కండరాలు బలంగా లేని వాళ్ళలో మనం ఎక్కువగా వడదెబ్బ చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి బలంగా బలిష్టంగా ఉన్నటువంటి యంగ్ మగపిల్లల్లో చూడమని కూడా కాదు, యంగ్ మగపిల్లలు కూడా చనిపోవడం మనం సాధారణంగా కనపడుతూ ఉంటుంది. భారతదేశంలో ఏటా 1500 నుంచి 2000 మంది కేవలం గణాంకాల ఆధారంగా మన దేశంలో వడదెబ్బ ద్వారా చనిపోతున్నట్టు మనకు తెలుస్తోంది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే. బహుశా ఈ లెక్కలో లేకుండా అనేక మంది చనిపోతున్నట్టుగా కూడా మనకు తెలుసు. ఎందువల్ల అంటే చాలామంది వడదెబ్బతో చనిపోయిన వాళ్ళకి కానీ, లేదా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి కానీ అది వడదెబ్బ అని తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వడదెబ్బకు ఉన్న లక్షణాలు కొన్ని సాధారణంగా మామూలుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది అపస్మారక స్థితిలో హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి మెదడులో రక్తనాళాల చిట్లు ఉన్నాయనుకోండి, అతను ఒక 60-25 ఏళ్ళు దాటిన వాడు. అప్పుడు మనం అతను కేవలం బీపీ కంట్రోల్ లేకనో, షుగర్ కంట్రోల్ లేకనో, లేకపోతే వయసు రీత్యానో అతను మెదడులో నరాలు చిట్లే అనుకుంటాం. కానీ ఇదంతా చిట్లకంటే ముందు అతనికి వడదెబ్బ సోకిందన్న విషయాన్ని మనం గుర్తుపట్టడం అనేది సాధ్యం కాదు. ఈ విధంగా ఈ గణాంకాలు మనకి చాలా తక్కువగా చూపిస్తున్నప్పటికీ కూడా మన భారతదేశంలో వడదెబ్బతో చనిపోయిన వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రోడ్ల మీద చాలా ఎక్కువగా తిరగాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు, యువకులు రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు, ఏ కారణం చేతనైనా వాళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు బయట ఎండలో ఆడుకుంటూ ఉంటారు. కొంచెం ఉదయం పూట కాసేపు అయ్యేదాకా 9-10 దాకా ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం 4:30-5కి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలాగే కాయకష్టం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు అలవాటు ప్రకారం వాళ్ళు ఎండలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఓపెన్గా ఉన్నటువంటి పార్క్స్లో కానీ. అలాగే పరిగెత్తడము, జాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు, సమయం చూసుకోకుండా, చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసుకోకుండా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మధ్యలో ఆగి మంచినీళ్ళు తాగడం కానీ, ఇతర తీసుకోవడం కూడా కొంతమంది చేస్తూ ఉండరు. శరీరానికి ఎప్పుడైనా కూడా నిరంతరాయంగా కావాల్సింది గాలి. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో ఎప్పటికీ నీరు కావాల్సిందే. నీటిని మనం చాలా వరకు నిల్వ పెట్టుకోవడం అంటూ సాధ్యం కాదు. కండరాలు బలంగా ఉన్నటువంటి వాళ్ళలో కొంచెం నిల్వ ఉండడం అనేది సాధ్యం అవుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, వృద్ధుల్లో మన శరీరంలో నీటి నిల్వ పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు తరచూ మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. వాళ్ళకి దాహం కాకుండా కూడా మంచినీళ్ళు తాగాలి. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళలో ఈ దాహార్తి అనే భావన ఏదైతే ఉంటుందో అది కాస్త తగ్గిపోతుంటుంది వయసు రీత్యా. కాబట్టి వాళ్ళు అనుకొని మరీ మంచినీళ్ళు తాగాలి తప్ప ఏదో దాహం అయితేనే తాగదాం అనుకోవడం అనేది పెద్దవాళ్ళకి అది మంచిది కాదు. దాదాపుగా చాలా మంది ఎందుకు ముసలి వాళ్ళలోనే ఎక్కువగా వడదెబ్బ కనపడుతుందంటే ఇదే ఒక కారణం. వాళ్ళకి దాహం పెద్దగా వేయదు, ఆ గుణం కొంచెం తగ్గిపోతుంటుంది, ఆ లక్షణం తగ్గుతూ ఉంటుంది. దాని తోడుగా వాళ్ళు మంచినీళ్ళు వాళ్ళకి సమయానికి ఇచ్చేవాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. ముఖ్యంగా వృద్ధాశ్రమాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకొని మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు తరచూ వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నారా లేదా చూడాలి. వెయిట్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటుంది, ఏ ఏజ్ వాళ్ళైనా సరే, ఏ వెయిట్ వాళ్ళైనా సరే
కంపల్సరీ 6 లీటర్లు తాగాలి, 5 లీటర్లు తాగాలి, ఇలాంటి మిత్స్ ఉంటాయి కదా. సో వెయిట్ని బట్టి ఏమన్నా అంటే మన అజ్ఞానంతో పాటుగా మనం ఎన్ని నీళ్లు బాగా తాగినా కూడా శరీరానికి ఒక జ్ఞానం అంటూ ఉంటుంది కదా, అది నీకు ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, వద్దనుకున్నది బయటకు పంపించేస్తూ ఉంటుంది. దానికోసం కిడ్నీ అనే అవయవం ఉంటుంది, అది ఫిల్టర్ చేసి పంపిస్తూ ఉంటుంది. మీరు ఊరికే ఖాళీగా కూర్చొని ఏసీ గదిలో ఉంటూ 3 లీటర్ మంచిలు తాగుతారు, అందులో 2-2.5 లీటర్లు మూత్రం రూపంలో నెక్స్ట్ 15 నిమిషాల్లో పోసేస్తారు. అలాగే మీరు ఎండలో కాయ కష్టం చేస్తూ మీరు 3 లీటర్లు తాగినా కూడా మీకు 3 గంటల తర్వాత కనీసం 1 లీటర్ మూత్రం కూడా తయారయ్యే అవకాశం ఉండదు. అంటే శరీరానికి ఆ మాత్రం విచక్షణ ఉంటుంది. కాబట్టి మనం కేవలం మన అవసరం రీత్యా కాకుండా ఎండాకాలం అనుకుని కాస్త నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. శరీర లోపల రక్తం యొక్క సాంద్రత అనగా నీటి శాతం రక్తంలో ఎంత ఉంది, దాంట్లో ఉన్న ఘన పదార్థాలతో కంపేర్ చేస్తే అనుకున్నప్పుడు ఆ సాంద్రతలో కేవలం ఒక 1% తేడా వచ్చినప్పటికీ కూడా శరీరంలో చాలా పెద్ద మార్పులు కనపడుతూ ఉంటాయి. సో కాబట్టి తప్పనిసరిగా మనం తరచు మంచిలు ఎందుకు తాగాలి అని అంటే రక్తం డిహైడ్రేషన్ కాకుండా ఉండడం కోసం, దాంట్లో ఉన్న ఘన పదార్థాల యొక్క సాంద్రత పెరగకుండా, అది బ్రెయిన్ని చెడుగా అఫెక్ట్ చేయకుండా చూడడం కోసం మనం తప్పనిసరిగా కొంచెం నీళ్ళు తాగుతూ ఉంటాం. దీన్ని దాన్ని ఆస్మోలాలిటీ అంటూ ఉంటాం భాషలో. కాకపోతే ఆస్మోలాలిటీలో కొంచెం చిన్న మార్పు వచ్చినా, 1% తేడా వచ్చినప్పటికీ కూడా మనకు మెదడులో పెద్ద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గుండె యొక్క కండరాలు కానీ ఒంట్లో ఉన్న కండరాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎండలో కాయ కష్టం చేసే వాళ్ళకి కండరాలు బలంగా ఉంటే వాళ్ళ కండరాలు విచ్ఛిన్నమైపోయి ర్యాబ్డోమైలిసిస్ అనే కండిషన్ ద్వారా వాళ్ళకి గుండె, కిడ్నీలు, మెదడు పాడైపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా బలిష్టంగా ఉన్నాను కదా, నాకేం కాదు అనుకోవడానికి లేదు. నిజంగా బలిష్టంగా కండరాలు తిరిగినటువంటి వాళ్ళు మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు మంచినీళ్ళు బాగా తాగుతూ ఉండాలి. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు కూడా బాగా తాగుతూ ఉండాలి. గర్భిణీ స్త్రీలు నీళ్ళు బాగా తాగుతూ ఉండాలి. వృద్ధులు తరచూ నీళ్ళు తాగుతూ ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు మనతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మంచినీళ్ళు తరచూ తాగుతున్నామా లేదా చూడాలి. ఊరికి అనుకుని 1 లీటర్ 2 లీటర్ తాగవచ్చు కాక, కాకపోతే అది మనకు వృధా అయిపోతుంది. 1 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు దాహం అవుతుంది. దానికి కాకుండా అలా కాకుండా మీరే కొంచెం తరచూ కొంచెం మంచినీళ్ళు తాగడం ద్వారా మన శరీరానికి సమయానుకూలంగా సమయం పట్టి మన అవసరం పట్టి కొద్దిగా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం నీళ్లు తరచూ తాగుతూ ఉండండి. ముఖ్యంగా ఒక చోట కూర్చొని పనిచేసే వాళ్ళు, ఒకే ప్రదేశంలో ఉండేవాళ్ళు, ఏసీ గదిలో ఫ్యాన్ల కింద పనిచేసే వాళ్ళకి సైతం ఒకే రకంగా ఉంటుంది దాహం అన్నది. సో కాబట్టి వాళ్ళు సైతం అనుకుని మంచిలు తాగాలి. లేకపోతే మనం నీళ్లు తక్కువ తాగినప్పుడు ఉన్న పొలంగా మన మెదడులో కొన్ని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మనం కొంచెం డల్గా అయిపోతూ ఉంటాం, ఎనర్జీ తగ్గిపోయినట్టుగా ఉంటుంది, నిస్సత్తువ అలా కనపడుతూ ఉంటుంది, నిస్సరణగా అయిపోతుంది శరీరం అంతా కూడా. అటువంటి సందర్భంలో మనం వెంటనే మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. నిజానికి వడదెబ్బకి కొన్ని లక్షణాలు శరీరం చెబుతూనే ఉంటుంది. వాళ్ళు గుర్తుపట్టి వాటిని వెంటనే ఏదైనా రియాక్ట్ అవ్వడం అనేది కొన్ని సందర్భాలు ఆలస్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యంగ్ పిల్లలు బైక్ మీద చాలాసేపు నడుస్తూ బైక్ మీద అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటుంటారు ఈ కాసింత వెళ్ళి కొంచెం దూరం వెళ్ళితే అక్కడ ఆగి లోపలికి వెళ్ళి మంచిలు తాగేద్దాం అనుకుంటారు. ఈలోగానే ఒక్కసారిగా బైక్ నుంచి కూలిపడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా మేము విన్నాము, చూసాము. సో కాబట్టి ఎవరైనా కూడా తరచు మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో లక్షణాలు మనం ముందు గుర్తించడం అనేది మనకు చాలా అవసరం. ముఖ్యంగా మనం ఎండలో తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా నీరసంగా, నిస్సత్తుగా అనిపించడము, గొంతు పిడిచగట్టుకుపోయి, గొంతు తడారిపోయి నీళ్లు తాగితే బాగుండు అనిపించడం అది మొదటి సూత్రం. సరే పర్వాలేదు కాసేపైనా తాగుదాం అనుకో క్రమంలో మనకి ఒళ్ళంతా నీరసంగా అయిపోయినట్టు, గుమ్ముగా అనిపించడము, తల తిరుగుతున్నట్టుగా అనిపించడము, కళ్ళ ముందు మసకబారినట్టుగా అనిపించడము, కళ్ళ ముందు మనకు చిన్న పదార్థాలు, వస్తువులన్నీ కూడా కదులుతున్నట్టుగా అనిపించడము, కాళ్ళలో శక్తి, ఎనర్జీ తగ్గిపోయినట్టు అయిపోయి కింద కూలిపడిపోయే పరిస్థితులు లాంటి రావడం అనేది కొన్ని లక్షణాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాలు వీటిని ముందుగా గుర్తించకపోతే మాట్లాడుతూ కూడా ఒకేసారి వాళ్ళు కొలాప్స్ అయిపోయే సందర్భం చూస్తుంటాం. అటువంటి సందర్భాలలో ఎవరైనా ఒకరు ఎండకే వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎండలో బాగా తిరగాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న పెద్ద ప్రదేశాలలో పనిచేస్తూ నడుస్తున్న వాళ్ళలో కూడా వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వాళ్ళు కింద పడిపోయినప్పుడు వాళ్ళని ఫ్లాట్గా పడుకోబెట్టేసి వీలైతే వాళ్ళ బ్లడ్ ప్రెషర్, షుగర్ చెక్ చేయవచ్చు. ఒకవేళ బీపీ, షుగర్లో మార్పులు ఏమైనా వస్తే తదనుగుణంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాళ్ళు కాస్త ఎత్తుగా పెట్టేసి, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటే కాళ్ళు కాస్త ఎత్తుగా పెట్టేసి, వాళ్ళు కాస్త బట్టలు కాస్త వదులుగా చేసి ఫ్యాన్ కింద పడుకోబెట్టి వాళ్ళ ఒంటి మీద చల్లటి నీళ్లు చల్లాలి. తర్వాత వాళ్ళు కొంచెం కాన్షియస్ అయిపోతే వాళ్ళు కొంచెం మంచినీళ్ళు తాగించాలి. అన్కాన్షియస్గా ఉంటే వాళ్ళకి సలైన్ రూపంలో కానీ, అలాగే రైల్స్ ట్యూబ్ ముక్కు ద్వారా ట్యూబ్ వేసేసి దాంతో కానీ చల్లటి నీళ్ళు పంపించాలి. వాళ్ళ చుట్టూ ఒక ఐస్ ముక్కలు పెట్టడం కానీ, ఐస్ మీద వాళ్ళు పడుకోబెట్టడం ద్వారా చేయడం ద్వారా కూడా వాళ్ళు చాలా మంచిగా అవుతుంది. చల్లగా ఉన్నటువంటి నీళ్ళని కడుపులో పంపించడం ద్వారా కూడా వడదెబ్బ సోకినటువంటి వ్యక్తికి ఏదైనా చెడ్డ మార్పు జరుగుతున్నప్పుడు వాళ్ళు మంచిగా అవకాశం ఉంటుంది. వడదెబ్బతో తాత్కాలికంగా అప్పుడు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా వాళ్ళ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. నెమ్మదిగా కిడ్నీ కానీ, లివర్ కానీ పాడైపోవడము, గుండె యొక్క ప్రకంపనల్లో కొన్ని మార్పులు రావడం చూస్తూ ఉంటాం. అలాగే వీళ్ళలో కేవలం నీళ్లు మాత్రమే కాకుండా లవణాలు కూడా సమృద్ధిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎండాకాలంలో మనకి లవణాలు కూడా అవసరం ఉంటుంది. మన చెమట ద్వారా అనేక లవణాలు కూడా మనం కోల్పోతుంటాం. ముఖ్యంగా సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి పదార్థాలు మనకు తక్కువైపోతుంటాయి. కాబట్టి కేవలం మంచినీళ్ళు మాత్రమే కాకుండా సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి పదార్థాలు సమృద్ధంగా ఉన్నటువంటి పదార్థాలను మనం తీసుకుంటూ ఉండాలి. వీటిలో మనకి ముఖ్యంగా
కొబ్బరి నీళ్లు, పండ్లు అలాంటివి మనకి చాలా ముఖ్యం. నిజానికి మీరు చూస్తే ఎండాకాలం మనకు దొరికే అధికంగా విరివిగా దొరికే ప్రతి పండు కూడా నీటితో నిర్మితమైనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నీళ్లు అధికంగా కనిపిస్తాయి మన మొత్తంగా కూడా. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ కాలంలో, ఆ సీజన్లో ఆ పండ్లు తినాలని చెప్పి మన ప్రకృతి చెప్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా మజ్జిగ లాంటి పదార్థాలు మనం తరచూ తీసుకోండి. మజ్జిగ లాంటి ద్రవకాలు తరచూ తీసుకుంటూ ఉండండి. దాంట్లో కాస్త ఉప్పు నిమ్మరసం వేసుకొని తీసుకోండి, లవణాలు కూడా వస్తుంటాయి. పండ్లు, కొబ్బరి నీళ్లు అలాగే మిగతా పదార్థాలు బాగా తీసుకుంటూ ఉండండి. అలా కాకుండా చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ దాహార్తి తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ ద్వారా మనకి దాహార్తి తీరకపోగా కొన్ని సందర్భాల్లో మనకి హాని కూడా చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు రావడానికి, మనకు గొంతు ఎండిపోయినట్టుగా ఉండడము, కండరాలు బలీనైపోవడం కూడా ఈ కూల్ డ్రింక్స్ చేస్తుంటాయి. కాబట్టి ఎండాకాలంలో మీరు తాగకూడని ఏదైనా ఉంటే అవి తప్పకుండా కూల్ డ్రింక్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి కూల్ డ్రింక్స్ తాగకండి. మంచినీళ్ళు, మజ్జిగ, పండ్లు తీసుకోండి. ఇలాంటివి తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని మనం సమయానుకూలంగా ఇచ్చినట్టుగా అవుతుంది. అంటే ఎండ దెబ్బ తగలగానే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే కూల్ డ్రింక్ తాపించాలి తొందరగా, థమ్స్అప్, స్ప్రైట్ లైక్ ఇలాంటివి ఏమన్నా తీసుకొచ్చి తాపించండి అని చెప్తుంటారు. అదే తప్పు. కాబట్టి అది కొంచెం తాత్కాలికంగా వాళ్ళకి ఇమీడియట్ గా కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే ఉంటే పర్వాలేదు. అది కొంచెం నీళ్ళు ఇచ్చినట్టుగా అవుతుంటుంది. నేను చెప్పినట్టుగా రక్తం లోపల ఆస్మోలాలిటీ సాంద్రత అంటాం కదా, అది కొంచెం మార్చినట్టుగా అవుతుంది. కానీ అది నిజంగా అది సరైన ట్రీట్మెంట్ కాదు. మంచినీళ్ళు, చల్లటి నీళ్ళే ఇవ్వాలి. అలాగే కొన్ని అవయవాలు బాగాలేని వాళ్ళు, కిడ్నీ అలాంటి బాగాలేని వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. వాళ్ళని పక్కన పెట్టేస్తే మామూలు వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు బాగా తాగవచ్చు. ఎవరికైతే మూత్రం కొన్ని గంటలుగా రాలేదనుకుంటామో, దాదాపుగా అతను 8 గంటలుగా నేను మూత్రం పోయలేదు అనుకుంటారో, వాళ్ళకి కొబ్బరి నీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మార్పులు కిడ్నీ పరంగా కొన్ని జరిగి ఉంటాయి. ఇవన్నీ అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనకు తెలియకుండానే వాటిలో మార్పులు నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటాయి. మనం వాటిని గుర్తించడం సాధ్యం కాదు. ఒకవేళ రక్త పరీక్ష రూపంలో కనిపెట్టాలనుకున్నా కూడా కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా, ఏ సందర్భంలోనైనా ఎవరికైనా కూడా చల్లటి నీళ్ళు తాగడం అంత శ్రేయస్కరం ఇంకోటి ఉండదు. స్కిన్ కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇప్పుడు వచ్చే ఎండల వల్ల కావచ్చు. చిన్నపిల్లల్లో ఎండలో బాగా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి చెమట పొక్కులాగా వస్తూ ఉంటాయి. అలాగే ర్యాష్ వస్తూ ఉంటుంది. అది మంచిది కాదు. వాళ్ళ కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి. కళ్ళు చుట్టూ గుంటలు పడ్డట్టుగా అయిపోతుంది పిల్లలకి. వాళ్ళు నల్లబడిపోవడం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు గొంతు పిడిచిపట్టుబడి కాకుండా ఊరికి అలసిపోతారు. ఇంటికి రాగానే అలా పడిపోతారు, నీళ్ళు తాగుతూ అలా ఇవి అన్నం తినకుండా పడిపోతూ ఉంటారు. సో చిన్నపిల్లల్ని మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. పెద్దవాళ్ళకి కొంతమందికి ఎండలో బాగా తిరుగుతున్నప్పుడు చర్మంలో కొన్ని మార్పులు వస్తాయి. ఫోటో సెన్సిటివిటీ అంటూ ఉంటాం. ఎండకు బాగా ఎక్స్పోజ్, అలాంటి వాళ్ళకి చర్మం అంతా కందిపోయినట్టుగా అవడము, కమిలిపోయినట్టుగా అయిపోవడము, తర్వాత ఎర్రగా అయిపోయిన చర్మం కొన్ని రోజుల తర్వాత నల్లగా అయిపోవడము అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఎప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. చర్మం సున్నితమైన చర్మం కలిగినటువంటి వాళ్ళు ఎండకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. ఒకలా చాలా ఖరీదైనగా అనుకుంటే తప్పనిసరిగా ఒక గొడుగు కానీ లేదా తడిగుడ్డ కానీ మొహం మీద కానీ తల మీద కానీ పెట్టుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎవరో ఏదో అనుకుంటారనో నామోషి ఫీల్ అవుతున్నా మనం కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వడదెబ్బతో చనిపోవడం అనేది చాలా చాలా తప్పు. మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నామో అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది వాళ్ళని మనం రక్షించుకోవడానికి చాలా అత్యంత అవసరమైనటువంటిది. కాబట్టి వడదెబ్బ సోకకుండా ఎండాకాలంలో తప్పనిసరిగా బేసిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉంటాయో అది అందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు సిటీలో చూసుకుంటే సార్, విలేజెస్లో ఎండ ఉన్నా కానీ కొంచెం అక్కడ ఎన్విరాన్మెంట్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక్కడ సిటీలో మొత్తం పొల్యూషన్ అయ్యి ఈ వాతావరణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా? నగరాలలో వేప చెట్లు లాంటివి కానీ పెద్ద పెద్ద రావి చెట్లు కానీ పెద్దగా ఉండవు. పల్లెటూర్లలో మనకి ప్రతి 10 అడుగులకి ఒక వేప చెట్టు, రావి చెట్టు కనిపిస్తుంటుంది. కాబట్టి వాటి కింద కూర్చొని సేద తీయడం అనేది వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. చెట్లన్నీ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి. దాదాపు వాటి నుంచి వచ్చే గాలి కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం కాకపోవచ్చు. ఇప్పుడు పల్లెటూరులో కూడా వాళ్ళ పరిస్థితి ఉందని నేను అనుకోవటం లేదు. కానీ నగరాలలో అయితే తప్పనిసరిగా అది పెద్దగా ఉండదు. కొన్ని ప్రదేశాల్లో చెట్లు ఉన్నా కూడా అవి చూడడానికి అందంగా ఉన్న చెట్లు తప్ప మీకు ఒక మంచి గాలిని కానీ ఒక మంచి తేమని కానీ ఇచ్చే అవకాశం చాలా తక్కువ. వేప చెట్లను పెద్దగా పెంచాం కాబట్టి నగరాలలో దాని ద్వారా కూడా కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా ఉన్న చెట్టు కింద కాస్త సేద తీయడం అన్నది ఎండలో చాలా మంచిది. అలా కాకుండా నీడ పట్టణం ఏ ప్రదేశమైనా కూడా మనకు మంచిగానే ఉంటుంది. కాకపోతే తప్పనిసరిగా నీళ్లు కూడా తాగాలి. ఎండలో తిరుగుతున్నప్పుడు కాకుండా నీడ పట్టు ఉండడం అన్నది మనకు దాహార్తిని తగ్గించడము, మన నీటి యొక్క అవసరాన్ని కొంచెం తగ్గించేలా చేయవచ్చు గాక. కానీ నీళ్లు తాగడం మాత్రం తప్పనిసరి ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఈ ఎండలకి మేజర్గా వచ్చే డిసీజెస్ ఏంటి? మనకి హార్మ్ఫుల్ అనేవి ఇంకా సివియర్ అయ్యే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఎక్కువగా? ఎండాకాలంలో వడదెబ్బ మాత్రమే కాకుండా శుభ్రంగా లేనటువంటి నీళ్లు తాగడం చాలా మంది చేస్తూ ఉంటారు. నీళ్లు పక్కన పెట్టినప్పుడు కొన్ని గంటల తర్వాత వాటిలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పెరిగే అవకాశం ఎండాకాలంలో వాటి చాలా ఉధృతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి కంటామినేటెడ్ వాటర్, అశుభ్రమైనటువంటి నీళ్లు తాగడం ద్వారా ప్రజల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు. పొలంలో వెళ్ళి పని చేసే వాళ్ళు కూడా అక్కడ బాయిలో వాటర్ తాగుతుంటారు రెగ్యులర్ గా. వాళ్ళకి రెగ్యులర్ చేసి శుభ్రంగా ఉన్న వాటర్ని గుర్తుపట్టడం అంత సులభం కాదు. మనకి నీళ్లు బాగున్నాయా లేదా అనేసి వాళ్ళు అనుకుంటారు రోజు తాగుతున్న నీళ్ళు కదా అని తాగేస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా అశుభ్రం అయిపోయినా, అక్కడ కంటామినేషన్ జరిగినా మనం
మనం గుర్తించే అవకాశం చాలా తక్కువ. ఇంకోటి, మనము తెలియకుండా మనము నోటికి దగ్గరగా మన వేళ్ళని తీసుకెళ్తూ ఉంటాం. ఉదాహరణకి మెట్రోలో బాగా ప్రయాణం చేసే వాళ్ళకి ఒకరి ద్వారా ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి, ఎవరైనా చాలా మంది పట్టుకున్న ప్రదేశాలు అవన్నీ కూడా, ఎవరైనా చేతుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ చేతులు మనం తీసుకోవడము, తద్వారా మనం మంచిలు తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు మనకు ఆ చేతులు మన నోట్లో వెళ్ళిపోయిన తర్వాత తద్వారా కంటామినేషన్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో మిగతా అన్ని జబ్బుల కంటే కూడా ఎక్కువ మంది ఆసుపత్రులు అడ్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ గ్యాస్ట్రైటిస్తో ఉంటుంది. బ్యాక్టీరియా వైరస్లు ఎండాకాలంలో ఎండ వేడిమికి చాలా ఉధృతంగా పెరుగుతాయి, వాటి యొక్క ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి వల్ల కేవలం బ్యాక్టీరియా డైరెక్ట్గా మాత్రమే కాకుండా బ్యాక్టీరియా విచ్ఛిన్నం అయిపోతున్నప్పుడు తద్వారా రిలీజ్ ఎండోటాక్సిన్స్ వల్ల కూడా పదార్థాలు విష పదార్థాలుగా మారుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆహారాన్ని అప్పుడప్పుడు వేడిగా చేసుకొని తినడం అనేది మనం చేయాలి. అది కాకుండా పొద్దుటెప్పుడో వండినటువంటి ఆహారాన్ని అలా పెట్టేసి ఎండలో ఉండి మళ్ళీ సాయంత్రం కాస్త అప్పుడప్పుడు తింటేనో లేదా కాస్త వేడి చేసుకొని తింటేనో లాభం ఉండదు. అలా వేడి చేయడం ద్వారా కూడా మనకి ఎండోటాక్సిన్స్ రిలీజ్ అయిపోయి ఆహారం కలుషిత ఆహారం లాగా మారే అవకాశము, విష పదార్థాల్లో మారే అవకాశం ఉంటుంది. తద్వారా చాలా మందికి అన్నం తినగానే వికారాలు అనిపించడము, కడుపు నొప్పి, వాంతులు అయిపోవడము, తర్వాత విరోచనాలు, లూజ్ మోషన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ మందులు, షుగర్ మందులు వేసుకునే వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులకి అనేక మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఈ ఎండాకాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నగా అనిపించే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కూడా కొన్ని సందర్భాల్లో మరణానికి కారణమవుతూ ఉంటాయి. శారీరక ధర్మం ఎంత బలంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా యంగ్ పిల్లలు కూడా ఒక 4-5 లూజ్ మోషన్స్కి, ఒక 5-6 వాంతులకి కూడా శరీరం పూర్తిగా అలసిపోయి పాడైపోయి చనిపోయిన సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. కాబట్టి మన శరీరం ఎలా ఉన్నా కూడా మంచినీళ్ళు తాగడము, శుభ్రంగా ఉండే నీళ్ళు తాగడము, మనతో పాటు మనం తీసుకెళ్లి మన మంచినీళ్ళు తాగడము, బయట ఎక్కడైనా తీసుకున్నా కూడా చాలా మంచి శుభ్రమైన నీళ్ళు తాగడం అనేది మనం చేయాలి. అలాగే ఆహార పదార్థాలు కూడా చాలా మంది చల్లగా ఉంటుంది కదా అనేసి బయట ఓపెన్గా పెట్టినటువంటి పళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు అలా కట్ చేసి అలా రోడ్డు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అటువంటి పళ్ళని, వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, అలాంటి పళ్ళని వాళ్ళు రోడ్డు పక్కన పెట్టిన పళ్ళని వాళ్ళు చల్లగా పెడుతూ ఉంటారు, నీళ్లు పోస్తూ ఉంటారు. కానీ వాటిని కూడా మంచిది కాదు. ఐస్ కూడా ఏదైతే వాళ్ళు తయారు చేసి పెడతారో అవి కూడా శుభ్రంగా ఉండవు. శుభ్రమైన నీళ్ళతో తయారు చేయకపోతే ఐస్ కూడా మనకి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రాల పూట పిల్లలందరూ రోడ్ల మీద తిరుగుతూ కూడా గప్చుప్పులు కానీ అలాంటివన్నీ తినేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఈ ఎండాకాలంలో తినకపోవడం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు అప్పటికప్పుడే వేడివేడిగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడము, అత్యంత శుభ్రంగా కనిపించే ప్రదేశాల్లో లభ్యమైన నీళ్లు మాత్రమే తాగడం అన్నది ఈ ఎండాకాలం మొత్తం మనం తప్పకుండా చేయాలి. అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు ఇప్పుడున్న ఈ వేడికి అవి తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఐస్ క్రీమ్స్, చిన్నపిల్లలకి పుల్ల ఐస్లు అని చెప్పేసి రోడ్డు మీద వచ్చి అమ్ముతుంటారు సార్. సో వాటి వల్ల కూడా మనం ఇంతకుముందు చూసాం చాలా ఎఫెక్ట్ పడడం. సో అవి బిర్యానీ లాంటి పదార్థాలు వేడివేడిగా అప్పుడప్పుడు చేసుకుంటే తప్పే ఉండదు. వాటి కానీ ఇంట్లో చేసిన పదార్థాలు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటున్నారు, అది తప్పనిసరిగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడో చేసి పెట్టింది తర్వాత తాత్కాలికంగా వేడి చేసి తినడం అట్లాంటివన్నీ చేయకూడదు. ఐస్ క్రీమ్స్ చాలా మంది ఈ ఎండాకాలంలో తినడం చేస్తుంటారు. కానీ ఐస్ క్రీమ్లలో బ్యాక్టీరియా, ముఖ్యంగా టైఫాయిడ్ బ్యాక్టీరియా ఈ కాలంలో చాలా బాగా పెరుగుతుంటుంది. కాబట్టి టైఫాయిడ్ కూడా ఈ సమయంలో చాలా మందికి వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ఐస్ క్రీమ్ చల్లగా ఉంది కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో బయట తీసినప్పుడల్లా దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది. మీరు చల్లగా ఉన్నా కూడా బ్యాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఐస్ క్రీమ్స్ ద్వారా చాలా వరకు ఈ వాంతులు, విరోచనాలు, గ్యాస్ట్రైటిస్, టైఫాయిడ్ లాంటివి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన తయారు చేసేవి, అప్పటికప్పుడు తయారు చేసే ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా అంత మంచిది కాదు. ఎండాకాలంలో వీలైనంత వరకు వాటిని కూడా అవాయిడ్ చేయాలి. సో ఆహార పదార్థాలు, లోపలికి వెళ్ళే పదార్థాలని చాలా శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది ఎండాకాలంలో మనందరం చేయాల్సినటువంటి బాధ్యత. సో ఫైనల్ గా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్ కన్స్యూమ్ చేసుకోవాలి? చిన్నపిల్లలు స్వతహాగా మనందరం కూడా ఇమ్యూన్ సిస్టమ్ బలంగా కలిగిన వాళ్ళమే. ఏదో జబ్బు ఉంటేనో లేదా మందులు తీసుకుంటేనో రోగనిరోధక తగ్గుతుంది. కానీ సాధారణంగా మనుషులందరూ కూడా చాలా బలమైన ఇమ్యూన్ సిస్టమ్ కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మన అలవాట్లు, ఆలోచన వల్ల కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎండాకాలంలో మనం నీళ్లు తాగడం అన్నది మన ఆరోగ్యంలో ప్రధానమైనటువంటిది. అది కేవలం ఒక శరీరానికి ఎనర్జీ ఇవ్వడమే కాదు, మన రోగ నిరోధక శక్తి కూడా పెంపొందిస్తూ ఉంటుంది. కాబట్టి నీళ్లు తప్పకుండా తాగాలి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, పండ్లు, గుడ్డు అలాంటి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్ కూడా అప్పటికప్పుడు చేసి తీసుకోవచ్చు తప్ప అలాగే నిలవబెట్టినటువంటి ఆహారం ద్వారా కానీ, నిలవబెట్టినటువంటి యానిమల్ ప్రొడక్ట్స్ కానీ మనం తీసుకోకూడదు. పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు అన్నది మన ఎండాకాలంలో కాదు ఏ కాలమైనా కూడా మన రోగ నిరోధక శక్తి పెంపొందించేది. అలాగే చక్కగా నిద్రపోవడము, మంచిలు తరచూ తాగడము, మంచి ఆహారాన్ని తీసుకోవడము, సాధ్యమైనంత వరకు శారీరక శ్రమ ఎండలో కాకుండా కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉండడం కూడా మన శరీరానికి రోగ నిరోధక శక్తిని మరింత పెంపొందించేలా చేస్తుంది. కాబట్టి అటువంటి వారికి ఇన్ఫెక్షన్స్ రావు. ఒకవేళ తక్కువగా వస్తాయి, ఒకవేళ వచ్చినా కూడా దానికి చికిత్స చాలా మంచిగా తీసుకుంటే వాళ్ళు చాలా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అనగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు వెసులుబాటుగా ఉండే శరీర ధర్మాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది ఏ వేళకైనా ఎవరికైనా కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తే డెఫినెట్లీ ఈ వడదెబ్బ నుంచి, ఎండ ఉష్ణోగ్రతల గురించి తప్పించుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి.